ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్కి నమస్కారం అండి. మనము ప్రతి చిన్న విషయానికి బెదిరిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ పోస్ట్ వాట్సాప్లలో చూసి చాలామంది ఆదరాబాదర్కి లోన్ అవుతున్నారు. కానీ మనం ఒక పోస్ట్ మన పరిశీలనకు వచ్చినప్పుడు దాన్ని కొంచెం విషయ పరిజ్ఞానంతో ఆలోచించాలి. ఇక్కడ ఏమని రాసింది, ఈ కేసు అనేది 2014కి సంబంధించిన కేసు, అంతే కదా. మరి ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అనేటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఒక్క నిమిషం, ఇది ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్. కావాలంటే మీరు చూడండి. ఉందిగా గెజిట్ ఆఫ్ ఇండియా ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అని రాసిందా. దీనిలో అపెండిక్స్ 3లో చూడండి మీరు. ఇక్కడ ఏమని రాసింది, పొజిషన్ టైటిల్ ఫార్మసిస్ట్. తర్వాత దీనిలో ఎలిజిబిలిటీ కూడా మెన్షన్ చేశారు. దీని ఎలిజిబిలిటీ ఏమని మెన్షన్ చేశారు, ఎడ్యుకేషన్ ఏమని మెన్షన్ చేశారు ఇక్కడ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ. సో ఎలిజిబిలిటీ ఉంది కదా. పైగా ఇది నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. ఇవ్వండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి. మరి ఇంకెక్కడ కాంట్రవర్సీ ఉంది? ఒకవేళ కాంట్రవర్సీ వచ్చేది ఉంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్తించదు అని కేసు ఎప్పుడు వేయాలి? నోటిఫికేషన్ ఇచ్చిన ఇమీడియట్గానే వేయాలి. ఇప్పుడు మేము వేసింది కూడా ఇమీడియట్గా వేయాలి అంటే నోటిఫికేషన్ తర్వాత జరిగిన ఈ అంశాలని, మాది వేరే విషయం. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్వశ్చన్ చేయాలనుకుంటే ఫస్టే క్వశ్చన్ చేయాలి కదా. సో యాజ్ పర్ దిస్ వీళ్ళకి ఇస్తామని నోటిఫికేషన్లో రాసి ఉన్నది. పైగా ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ అని రాసినారు. ఇంకా టెన్షన్ పడాల్సిన ఏముంది? ఈ గైడ్లైన్స్ ఎప్పుడు వచ్చినాయి? 2015లో వచ్చినాయి, 2015లో వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తుంది 2015 అని. మరి ఈ అంశం ఎప్పుడు వచ్చింది? ఇక్కడ 2014 అని కనిపిస్తలేదా? మరి ఎందుకండి ప్రతిదానికి ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు డిప్లొమా వాళ్ళకి ఇవ్వాలి అని కేసు వేయడం అనేటువంటిది పాసిబిలిటీ కానే కాదు. అది కొట్టుకపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం దీన్ని బట్టి. సో అనవసరంగా మీరు భయపెట్టకండి. నాకు అర్థమైనంత వరకు అట్లాంటిది ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని మనకు అర్థమవుతున్నంత వరకు అట్లాంటిది నిల్చునే స్థితి ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.